భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. జిల్లాలో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారని వారికి పునరావాసం కల్పిస్తామన్నారు ఎస్పీ రోహిత్ రాజ్. మిగిలిన నాయకులు కూడా లొంగిపోవాలని ఎస్పీ కోరారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు జిల్లా ఎస్పీ. మిగిలిన నాయకులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. విజయాలు సాధించింది. ఒకవైపు ఎన్కౌంటర్లో అదేవిధంగా సరెండర్స్ అండ్ అరెస్ట్ల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించింది. మనం 2024 నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 64 మెంబర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ కేసులలో చెర్ల, దుమ్మగూడెం, కరికగూడెం, మేడుల బయారం లిమిట్స్లో రిజిస్టర్ అయిన కేసెస్లో 64 మెంబర్స్ని మనం అరెస్ట్ చేసింది. అదే కాకుండా సరెండర్స్ విషయానికి వస్తే కూడా 2024 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 80 మంది 80 మెంబర్స్ను సరెండర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరమే మనం 44 మెంబర్స్ను సరెండర్ చేశాం. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ మంత్ జనవరిలో చెర్లాలో ఈ యూజీ క్యాడర్ ఫ్యామిలీస్ తోటి ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. దానికి మంచి స్పందన వచ్చి ఇతర సహాయ సహకారాలు ఏవైతున్నాయో అది పోలీస్ తరఫున వాళ్ళకు అందజేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం అండ్ తెలంగాణ పోలీస్ తీసుకున్నది. కాబట్టి వీటన్నిటికి కూడా ఇన్స్పైర్ అయ్యి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఆపరేషన్ చేయూత అనే కార్యక్రమంతో ఈ ఆదివాసీ ప్రజలకు చాలా దగ్గర అవుతుంది. వివిధ రకాలుగా లైక్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ కింద రోడ్లు వేయడం లాంటివి, ఇండోర్ స్టేడియంలో ఆదివాసీ ప్రజలకు మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే దగ్గర కావాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ వాళ్ళకు దగ్గర అవుతూ వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ముందు సరెండర్ అవుతాయి. వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా సరైన సమయంలో అందుతాయన్న ఒక నమ్మకంతో మన ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా యాజ్ అ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా కూడా ఇంకా ఎవరైతే ఉన్నారో లైక్ యూజీ క్యాడర్ అండర్ గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అంతేకాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్ఆర్ అదేవిధంగా తెలంగాణ స్టేట్ కమిటీ ఎవరైతే దామోదర్ కావచ్చు, ఆజాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరైతే లీడర్స్ సోకాల్డ్ సీక్రెట్ మావోయిస్ట్ లీడర్స్ ఇంకా అజ్ఞాతంలో ఉన్నారో వాళ్ళందరికీ